హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. మరి ఈరోజు ఇక్కడ మొక్కలలో ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అనేటువంటి టాపిక్ను మనం గమనిద్దాం. మరి ఇక్కడ నుంచి మనకు వెరీ ఫ్రీక్వెంట్గా రాకపోయినప్పటికీ ఒక మార్క్ రావడానికి అవకాశం ఉంది ఆర్ఆర్బి పాయింట్ ఆఫ్ వ్యూ లోపల. ఓకేనా? కాబట్టి ఈ మొక్కల లోపల ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందో మనం చూద్దాం. మీకు ప్రత్యుత్పత్తి అంటే అర్థం ఏంటి అంటే ఒక జీవి తనను పోలినటువంటి మరొక పిల్ల జీవిని ఉత్పత్తి చేయడం. ప్రత్యుత్పత్తి అనే పదానికి అర్థం ఏంటి? సింపుల్. ఒక జీవి మరొక పిల్ల జీవిని ఉత్పత్తి చేసే ప్రక్రియ ఏదైతే ఉందో సో దాన్ని మనం ప్రత్యుత్పత్తి రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటాము. మరి మొక్కల లోపల ప్రత్యుత్పత్తి అనేది చాలా రకాలుగా జరిగినప్పటికీ మీకు ఇక్కడ రెండు రకాలు నేను చెప్తున్నాను, సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఒకటి శాఖీయ ప్రత్యుత్పత్తి. మొదటిదేంటి? శాఖీయ ప్రత్యుత్పత్తి. సో వెజిటేటివ్ రిప్రొడక్షన్ అని చెప్పేసి అంటాము. రెండవది ఏంటి అంటే లైంగిక ప్రత్యుత్పత్తి. సో సెక్సువల్ రిప్రొడక్షన్. ఓకేనా? శాఖీయ ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి, సింపుల్. శాఖీయ అంటే మొక్కల లోపల ఉండేటువంటి శాఖీయ భాగాలు. ఏమంటాము, ఎవరినంటాం శాఖీయ భాగాలు అని చెప్పేసి అంటే వేరు, కాండము, పత్రాలు. ఈ మూడింటిని మనం ఏమంటాం అంటే శాఖీయ భాగాలు అని చెప్పేసి అంటాం. కాబట్టి వేరు ద్వారా కానీ, కాండము ద్వారా కానీ, పత్రాల ద్వారా కానీ కొత్త మొక్కలు గనక ఏర్పాటైతే అట్లాంటి ప్రత్యుత్పత్తిని శాఖీయ ప్రత్యుత్పత్తి అని చెప్పేసి అంటాం. మీకు దీనికన్నా ముందు సెషన్ లోపల వేరు రూపాంతరాలు, కాండ రూపాంతరాలు, పత్ర రూపాంతరాలు ఉన్నాయి. అందులోపల కొత్త మొక్కలు ఏ విధంగా ఏర్పడతాయో ఆ వీడియోస్ ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ లైంగిక ప్రత్యుత్పత్తి. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే బీజ కణాల యొక్క కలయిక ద్వారా. సో బీజ కణాల యొక్క కలయిక ద్వారా ఫ్యూజన్ ఆఫ్ గెమీట్స్ అని చెప్పేసి అంటాం. సో బీజ కణాల యొక్క కలయిక ద్వారా ప్రత్యుత్పత్తి జరిగి కొత్త మొక్కలు ఏర్పాటైతే దాన్ని మనం లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పేసి అంటాం. మరి ఏంటి బీజ కణాలు అంటే పురుష సంయోగ బీజం మొక్కల లోపల, పురుష సంయోగ బీజము మొక్కల లోపల, స్త్రీ సంయోగ బీజం. సో పురుష సంయోగ బీజము, స్త్రీ సంయోగ బీజం. మరి పురుష సంయోగ బీజం ఎక్కడ ఉంటుంది? మీరు చిన్నప్పుడు వినుండాలి, పరాగ రేణువులు లేదా పుప్పొడి రేణువుల లోపల ఉంటుంది. నెక్స్ట్ స్త్రీ సంయోగ బీజం ఎక్కడ ఉంటుంది? పిండ కోశం అని చెప్పేసి అంటాం, ఎంబ్రియో సాక్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తాం. మరి ఈ పిండ కోశం లోపల స్త్రీ సంయోగ బీజము, అదేవిధంగా పరాగ రేణువుల లోపల పురుష సంయోగ బీజం అనేది ఏర్పడతాయి. మరి ఈ విధంగా ఏర్పాటైనటువంటి పురుష సంయోగ బీజం, స్త్రీ సంయోగ బీజం ఇవి రెండూ కలిసి కొత్త మొక్కను గనక ఏర్పాటు చేస్తే అట్లాంటి ప్రత్యుత్పత్తిని మనం ఏమంటాం అంటే లైంగిక ప్రత్యుత్పత్తి అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ మొక్కల లోపల లైంగిక ప్రత్యుత్పత్తిని జరిపే భాగం ఏంటి అంటే పుష్పం. ఓకే, సో ఫ్లవర్. పుష్పం అనేది మొక్కల లోపల లైంగిక ప్రత్యుత్పత్తిని జరిపేటటువంటి భాగం. మరి ఇక్కడ గమనించాలి, ఈ పుష్పం ఏదైతే ఉందో సో పుష్పాల యొక్క గుంపు అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్, పుష్పాలు ఒకే దగ్గర ఒక బ్రాంచ్ పైన అమరి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం అంటే పుష్ప విన్యాసం అంటాం. ఇన్ఫ్లోరసెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇన్ఫ్లోరసెన్స్, పుష్ప విన్యాసం అంటాం. మరి ఈ విధంగా పుష్ప విన్యాసం అంటే సింపుల్, పుష్పాల యొక్క గుంపు అన్నమాట. మరి ప్రపంచం లోపల అతిపెద్ద పుష్ప విన్యాసాన్ని కలిగినటువంటి మొక్క ఏది అంటే అమార్ఫోఫాలస్. ఏంటా మొక్క? అమార్ఫోఫాలస్ అని చెప్పేసి మొక్క. అదేవిధంగా మొగ్గలుంటాయి, శాఖీయ మొగ్గలు అంటే పత్రాలు కానీ, కాండం కానీ ఇట్లాంటి వాటి చేత ఏర్పాటైనటువంటి మొగ్గలు. సో ప్రపంచం లోపల అతిపెద్ద శాఖీయ మొగ్గకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్యాబేజీ. గుర్తుపెట్టుకోండి, అతిపెద్ద పుష్ప విన్యాసం ఏంటి? అమార్ఫోఫాలస్. అతిపెద్ద శాఖీయ మొగ్గ క్యాబేజీ. ఓకేనా? మరి ఈ పుష్పాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటాం అంటే ఆంథాలజీ అంటాం. మనకు చదివే శాస్త్రాలు దీనిపైన మనకు గత ఆర్ఆర్బి లోపల ప్రశ్న వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. సో దీనిపైన కూడా క్యాబేజీ పైన కూడా మనకు గత ఆర్ఆర్బి లోపల ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి సో ఆంథాలజీ అంటే పుష్పాల గురించి చదివేటటువంటి శాస్త్రం. దెన్ మరి పుష్పాలనిచ్చే మొక్కల పెంపకాన్ని మనం ఏమంటాం అంటే ఫ్లోరికల్చర్ అంటాం. సో కల్చర్ అనేది ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోవాలి, కల్చర్ అంటే పెంపకం. సో ఫ్లోరీ అంటే పుష్పాలనిచ్చే మొక్కల యొక్క పెంపకం. అదేవిధంగా మరి ప్రపంచం లోపల అతిపెద్ద పుష్పం ఏంటి అంటే రఫ్లీషియా.
అతిపెద్ద పుష్పం ఏంటి? రఫ్లీషియా అనే మొక్క లోపల ఉండే పుష్పం ఏదైతే ఉందో దాన్ని మనం అతిపెద్ద పుష్పంగా పరిగణించడం జరుగుతుంది. మరి అతి చిన్న పుష్పానికి ఎగ్జాంపుల్ ఏ మొక్క అంటే ఉల్ఫియా. ఓకే, సో ఉల్ఫియా అని చెప్పేసే మొక్క ఏదైతే ఉందో ఇది అతి చిన్న పుష్పానికి బెస్ట్ ఎగ్జాంపుల్. రఫ్లీషియా అనేది అతిపెద్ద పుష్పానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఈ విధంగా ఉండేటువంటి ఈ పుష్పం యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సో పుష్పం యొక్క స్ట్రక్చర్ అనుకున్నట్లయితే ఓకే, సో ఇట్లా ఉంది. మరి పుష్పానికి ఒక కాడ వంటి నిర్మాణం ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే సింపుల్గా పుష్పవృంతం అంటాం. పెడిసెల్ పుష్పవృంతం అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఈ పుష్పవృంతం యొక్క చివరి భాగం కొంచెం ఉబ్బి ఉంటుంది. ఇట్లా ఇదంతా కూడా లైట్గా ఉబ్బి ఉన్నటువంటి భాగము. దీన్ని మనం ఏమంటాం అంటే పుష్పాసనం, థలామస్ అని చెప్పేసి అంటాం. థలామస్ అని చెప్పేసి అంటాం. మరి ఈ పుష్పాసనం పైన మొత్తం 4 పుష్ప భాగాలు అనేవి పుష్పం లోపల కనబడతాయి. ఏంటి ఆ 4 భాగాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, కింద ఉంది కదా ఇటువైపు ఇటువైపు. సో ఇది వెలుపలి వలెం కంప్లీట్గా పుష్పానికి వెలుపల ఉండేటువంటి భాగము. దీన్ని ఏమంటాం అంటే రక్షక పత్రాలు. వీటిని రక్షక పత్రాలు అంటాం, ఇటువైపున కానీ ఇటువైపున కానీ. ఓకేనా, సెపల్స్ అంటాం. నెక్స్ట్ రెండవ వల ఏముంది, రెండవది దీన్ని ఏమంటాం అంటే ఆకర్షణ పత్రాలు, పెటల్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ మూడవ వల ఏముంది, ఇది దీన్ని ఏమంటాం అంటే కేసరాలు లేదా కేసరావలి. అంటే కేసరావలి అంటే కేసరాల యొక్క గుంపు అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, మీకు చాలా ఉంటాయి అట్లా. సో వాటన్నింటినీ కలిపి ఏమంటాము అంటే కేసరావలి అని చెప్పేసి అంటాం. ఇక మధ్యలో ఉందా ఇదంతా, ఇక్కడ నుంచి ఈ పై భాగం వరకు ఇదంతా కూడా ఏంటి అంటే ఇది మొత్తం కూడా దీన్ని అండకోశం అంటాం, గైనోషియం అంటాం, అండకోశం. ఓకేనా, సో 4 భాగాలు ఉన్నాయి. ఇందులోపల వెలుపల ఉండేది ఏది, రక్షక పత్రాలు. కంప్లీట్గా లోపల ఉండేది ఏది, అండకోశం. ఓకేనా, మరి ఇందులోపల చివరి 2 భాగాలు ఇవి 2 ఉన్నాయి, రక్షక ఆకర్షణ పత్రాలు. సో వీటిని మనం ఏమంటాం అంటే అనావశ్యక అంగాలు అని చెప్పేసి అంటాం, నాన్ ఎసెన్షియల్ ఆర్గన్స్. అనావశ్యకం అంటే ఆవశ్యకం కానివి, అంటే ప్రత్యుత్పత్తి లోపల డైరెక్ట్గా పాల్గొన్నటువంటి భాగాలన్నమాట. కాబట్టి ఈ 2 రక్షక ఆకర్షణ పత్రాలు అనేవి ప్రత్యుత్పత్తి లోపల డైరెక్ట్గా పాల్గొనవు. నెక్స్ట్ ప్రత్యుత్పత్తి లోపల డైరెక్ట్గా పాల్గొనేవి ఏవి అంటే కేసరావలి, అండకోశం. కాబట్టి వీటిని ఏమంటాం అంటే ఆవశ్యక అంగాలు అని చెప్పేసి అంటాం, ఎసెన్షియల్ ఆర్గన్స్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, మరి ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. రక్షక పత్రాలు పేరులోనే ఉంది. ఇవి పుష్పానికి ఏమిస్తాయి, ఇవి రక్షణను ఇచ్చేటువంటి భాగాలన్నమాట. మరి ఇవి జనరల్గా ఏ రంగులో ఉంటాయి అంటే గ్రీన్ కలర్ లోపల ఉంటాయి. మరి సాధారణంగా పుష్పం నుంచి ఏం ఏర్పడుతుంది, పుష్పాలు ఫలాలుగా మారుతాయి. సో పుష్పం ఎప్పుడైతే ఫలంగా మారుతుందో అప్పుడు ఈ రక్షక పత్రాలు వాడిపోయి రాలిపోతాయి. అంటే జనరల్గా అవి రాలిపోతాయి ఎప్పుడు, ఫలదీకరణ తర్వాత, ఫలాల ఏర్పాటు జరిగిన తర్వాత. కానీ కొన్ని మొక్కల లోపల ఫర్ ఎగ్జాంపుల్ మీకు మిరప కానీ, టొమాటో కానీ, వంకాయ కానీ గమనించినట్లయితే ఆ తొడిమె ఉంటుంది కదా, ఆ తొడిమె గ్రీన్ కలర్లో ఉన్నటువంటి తొడిమె ఉంటుంది కదా, అదంతా కూడా ఏ భాగం అంటే రక్షక పత్రాలు. కాబట్టి సో ఫలాలు ఏర్పాటైన తర్వాత కూడా రక్షక పత్రాలు ఉండేటువంటి మొక్కలు ఏవి అంటే మిరప, టొమాటో, వంకాయ ఎట్సెట్రా. నెక్స్ట్ ఆకర్షణ పత్రాలు పేరులోనే ఉంది. ఇవి ఎవరిని ఆకర్షిస్తాయి అంటే డిఫరెంట్ కలర్స్ లోపల ఉండి, మనకు పుష్పాలు డిఫరెంట్ కలర్స్ లోపల ఉండడానికి కారణం ఎవరు, ఆకర్షణ పత్రాలు. సో ఇవి కీటకాలను ఆకర్షించి పరాగ సంపర్కం, ప్రత్యుత్పత్తి జరపడానికి ఈ ఆకర్షణ పత్రాలు ఇండైరెక్ట్ పాత్రను పోషించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ కేసరావలి. మరి కేసరావలి అనేది ఇది మొక్కల లోపల పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం. సో మొక్కల లోపల పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం ఏంటి, కేసరావలి. మానవుని లోపల పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణం ఏంటి, ముష్కాలు. ఓకేనా, మరి ఎట్లా ఉంటుంది కేసరము అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉంది, ఇట్లా ఉంది. ఈ భాగాన్ని ఒకదాన్ని ఇటు తీసుకొస్తే ఇట్లా ఉంటుంది, రైట్. సో దీనికి కూడా ఒక వృంతం వంటి నిర్మాణం ఉంటుంది. పైన కంప్లీట్గా ఒక తొడుగు వంటి నిర్మాణం. దీన్ని ఏమంటాం అంటే పరాగకోశం అంటాం. కేసరం యొక్క పై భాగం ఉబ్బిన భాగాన్ని పరాగకోశం అంటాము. సో దీని లోపల గుండ్రంగా చిన్నగా ఉండేటువంటి ఏం ఉత్పత్తి చేయబడతాయి అంటే పరాగ రేణువులు ఉత్పత్తి చేయబడతాయి.
ఓకేనా. సో పరాగరేణువులు ఈ విధంగా ఉత్పత్తి చేయబడతాయి. ఎప్పుడైతే పరాగరేణులు బాగా అభివృద్ధి చెందుతాయో అప్పుడు ఏమవుతాయి, ఇది బ్రేక్ అవుతుంది, పరాగరేణువులు అన్నీ కూడా బయటకు వెదజల్లబడతాయి. ఓకేనా. మరి ఈ పరాగరేణువుల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే పేలినాలజీ అంటాం. ఏమంటాము? పేలినాలజీ అని చెప్పేసి అంటాం. ఇది గత ఆర్ఆర్బి లోపల అడిగినటువంటి ప్రశ్న. సో పేలినాలజీ అంటే పరాగ రేణువులు లేదా పుప్పొడి రేణువుల గురించి చదివేటటువంటి శాస్త్రం. మరి ఈ విధంగా మనకు కేసరాలు అనేవి ఉన్నాయి. దెన్ చివరి భాగం ఏమని చెప్పాను? అండకోశం. మరి అండకోశం ఏది? ఇందులోపల ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. సాధారణంగా అండకోశం లోపల 3 భాగాలు ఉంటాయి. ఈ కింద ఉబ్బిన భాగం ఉంది కదా, దీన్ని మనం ఏమంటాం అంటే అండాశయము, ఓవరీ అని చెప్పేసి అంటాం. ఓకే. అండ ఆశయం అంటే అండాలను నిల్వ చేసే భాగం అన్నమాట. కాబట్టి ఇందులోపల మొత్తం కూడా అండాలు ఏర్పాటు కావడం జరుగుతుంది. ఓకే. దెన్ ఇక్కడ ట్యూబ్, గొట్టం వంటి నిర్మాణం ఉంది. ఈ గొట్టం వంటి నిర్మాణాన్ని కీలము, స్టైల్ అని చెప్పేసి అంటాం. ఓకే. సో కీలం యొక్క చివరి భాగం చిన్నగా ఉబ్బి ఉన్నది, దీన్ని మనం ఏమంటాం అంటే కీలాగ్రం అని చెప్పేసి అంటాం. స్టిగ్మా అని చెప్పేసి పేరుతో పిలుస్తారు. ఓకేనా. మరి ఇక్కడ ఈ కీలాగ్రం ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటి అంటే కుంకుమ పువ్వు ఉంది కదా, కుంకుమ పువ్వు మొక్క, సాఫ్రాన్, కుంకుమ పువ్వు లోపల ఏ భాగాన్ని మనం ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది అంటే ఈ భాగం, ఎండిన కీలాగ్రమును మనం దేనిగా వాడతాము అంటే కుంకుమ పువ్వుగా వాడి ఆహారంగా తీసుకుంటాం. ఓకేనా. మరి ఇది పుష్పం మొగ్గ దశలో ఉన్నప్పుడు మొగ్గలు ఉంటాయి కదా, ఆ మొగ్గలను ఏ మొక్కల లోపల మనం ఆహారంగా యూజ్ చేయడం జరుగుతుంది అంటే లవంగాల లోపల. గుర్తుపెట్టుకోండి. సో లవంగాల లోపల పూ మొగ్గలు, సో పురుష మొగ్గలు అన్నమాట. పురుష మొగ్గలు అంటే కేసరాలు మాత్రమే ఉండేటువంటి మొగ్గ. సో ఈ పూ మొగ్గలను మనం లవంగాలుగా యూజ్ చేయడం జరుగుతుంది, ఆహారంగా మనం వాడుతూ ఉంటాం. ఓకేనా. ఇప్పుడు మరి కేసరాలు ఏ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు? పురుష. అండకోశం ఏ ప్రత్యుత్పత్తి నిర్మాణము? స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణము. మరి ఇక్కడ ఈ పుష్పం లోపల 2 భాగాలు ఉండొచ్చు, అంటే పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు 2 ఉండొచ్చు, లేదా ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఏ పుష్పంలోనైతే 2 భాగాలు ఉన్నాయో, అంటే కేసరాలు అండకోశం 2 ఉన్నాయో, అట్లాంటి పుష్పాన్ని మనం ఏమంటాం అంటే ద్విలింగ పుష్పం అని చెప్పేసి అంటాం. ఆ పుష్పం ఏంటి? ద్విలింగ పుష్పం, బైసెక్సువల్ ఫ్లవర్ అని చెప్పేసి అంటాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే టొమాటో కానీ, లేకపోతే మందార కానీ, లేకపోతే మిరప కానీ, ఎట్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకు ఎగ్జాంపుల్స్. రెండవది ఏకలింగ పుష్పం. ఏక అంటే ఒకటే, లింగం అంటే సెక్సువల్ పార్ట్, అంటే కేసరావలైనా ఉండొచ్చు, లేదంటే అండకోశమైనా ఉండొచ్చు, ఏదైనా ఒకటి మాత్రమే ఉంటుంది. సో ఇట్లా దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే తాటి, బొప్పాయి, వాలిస్నేరియా అని చెప్పేసి ఒక మొక్క. సో తాటి, బొప్పాయి, వాలిస్నేరియా. సో ఇవన్నీ కూడా ఏకలింగ పుష్పాలకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకేనా. మరి ఈ విధంగా మనకు ఫ్లవర్ ఉంది. ఇప్పుడు ఈ ఫ్లవర్ లోపల ఏం జరుగుతుంది? మనకు ఈ పరాగరేణులు ఏర్పడ్డాయి. సో పరాగరేణులు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ అండాశయం లోపల ఏమున్నాయి? అండం ఉంది. కాబట్టి పరాగరేణులు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి రీచ్ కావాలి, ఇక్కడికి. మరి డైరెక్ట్గా వెళ్ళవు. ఫస్ట్ ఎక్కడికి రీచ్ కావాలా? ఇక్కడ కీలాగ్రం పైన పడాలి. దాని నుంచి ఈ గొట్టము ద్వారా, కీలము ద్వారా అల్టిమేట్గా ఎక్కడికి రీచ్ కావాలి? అండాశయం లోపల ఉండే అండాల దగ్గరికి వెళ్ళాలి. మరి ఇక్కడ ఈ పరాగరేణువులు కీలాగ్రం పైన పడేటువంటి లక్షణాన్ని, చేరే లక్షణాన్ని మనం ఏమంటాము అంటే పరాగ సంపర్కం అని చెప్పేసి అంటాం. ఓకేనా. మరి ఎట్లా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే పరాగ సంపర్కము, పాలినేషన్ అని చెప్పేసి అంటాం. పరాగ సంపర్కం. సో పరాగ సంపర్కం, పాలినేషన్ అంటే ఏం చెప్పాను? పరాగ రేణువులు అనేవి కీలాగ్రాన్ని చేరే లక్షణాన్ని పరాగ సంపర్కం అంటాం. మరి ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆత్మపరాగ సంపర్కం, సెల్ఫ్ పాలినేషన్ అని చెప్పేసి అంటాం. రెండవది పరపరాగ సంపర్కం, సో క్రాస్ పాలినేషన్ లేదా ఎక్స్ట్రా పాలినేషన్ అంటాం. ఓకే. సో ఆత్మ పరాగ సంపర్కం, పరపరాగ సంపర్కం. సింపుల్. ఆత్మ అంటే అర్థం ఏంటి? సెల్ఫ్, తనలో తానే. అంటే ఈ పుష్పం లోపల ఉత్పత్తి చేయబడిన పరాగ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పరాగ కోశం కదా, ఈ పరాగ కోశంలో పరాగరేణులు ఉత్పత్తి చేయబడతాయి. ఈ పరాగరేణులు ఇదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని గనక చేరితే, అంటే
ఆ పుష్పం లోపల ఉత్పత్తి చేయబడిన పరాగరేణులు అదే పుష్పం యొక్క కీలాగ్రాన్ని గనక చేరితే దాన్ని మనం ఏమంటామంటే ఆత్మ పరాగ సంపర్కం అంటాం. సింపుల్. అట్లా కాకుండా ఈ పుష్పం లోపల ఉత్పత్తి చేయబడిన పరాగరేణులు మరొక మొక్క యొక్క కీలాగ్రాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇంకొక పుష్పం ఉంది ఇట్లా, సో ఇంకొక పుష్పం యొక్క కీలాగ్రాన్ని గనక చేరితే దాన్ని మనం ఏమంటాము అంటే పరపరాగ సంపర్కం అని చెప్పేసి అంటాం. ఓకేనా? రెండవది పరపరాగ సంపర్కం. సింపుల్. మరి ఈ పరాగ సంపర్కం లోపల ఈ పరాగరేణులు కీలాగ్రాన్ని చేరడం అనేది వివిధ రకాల పద్ధతుల ద్వారా జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ పద్ధతులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గాలి ద్వారా గనక పరాగరేణులు కొట్టుకుపోయి వేరే మొక్క యొక్క పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరాయి అనుకోండి, సో అట్లాంటి పరాగ సంపర్కాన్ని మనము ఎనిమోఫిలీ అంటాం. ఓకే, సో ఫిలి అంటే పరాగ సంపర్కం, ఎనిమో అంటే అర్థం ఏంటి? గాలి. కాబట్టి గాలి వేగాన్ని కొలిచే పరికరం ఏంటి? ఎనిమోమీటర్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ నీటి ద్వారా గనక జరిగితే హైడ్రోఫిలి. ఓకే, హైడ్రో అంటే అర్థం ఏంటి? వాటర్. నెక్స్ట్ జంతువుల ద్వారా గనక జరిగితే జూఫిలి అంటాం. జూ ఇండికేట్స్ యానిమల్స్. ఓకే, మరి ఆ జంతువులు ఒకవేళ మనకు కీటకాలు అయ్యాయి అనుకోండి, కీటకాలు అయితే ఎంటమోఫిలి అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఎంటమాలజీ అంటే కీటకాల గురించి చదివేటటువంటి శాస్త్రం. ఒకవేళ ఆ జంతువులు పక్షులైతే దాన్ని ఆర్నిథోఫిలి అంటాం. కాబట్టి ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి చదివేటటువంటి శాస్త్రం. నెక్స్ట్ ఒకవేళ ఆ జంతువులు అనేవి మనకు నత్తలు అయ్యాయి అనుకోండి, దాన్ని మెలకోఫిలి అని చెప్పేసి అంటాం. సో మెలకాలజీ అంటే నత్తల గురించి చదివే శాస్త్రం. నెక్స్ట్ ఒకవేళ ఆ జంతువులు పాములు అయ్యాయి అనుకోండి, దాన్ని ఓఫియోఫిలి అని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఓఫియాలజీ అంటే పాముల గురించి చదివేటటువంటి శాస్త్రం. ఓకేనా? కాబట్టి ఇట్లా మనకు పరాగ సంపర్కం జరిగి ఈ పరాగరేణులు అల్టిమేట్గా ఇక్కడ నుంచి వెళ్ళి అండాశయం లోపల ఉన్నటువంటి అండానికి చేరుతుంది. మరి ఈ విధంగా చేరినప్పుడు ఈ పరాగరేణువు లోపల ఉండేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పరాగరేణువు, దీని లోపల ఏముంటుంది? పురుష సంయోగ బీజాలు ఉంటాయి అని చెప్పాను. పురుష సంయోగ బీజం. సో ఇక్కడ దీని లోపల ఉండేటువంటి పిండకోశం ఉంటుంది, అండం లోపల పిండకోశం, దాని లోపల ఏముంటుంది? స్త్రీ సంయోగ బీజం. స్త్రీ బీజం లేదా స్త్రీ సంయోగ బీజం. ఓకేనా? సో ఇది ఏకస్థితిలో ఉంటుంది, ఇది కూడా ఏకస్థితిలో ఉంటుంది. అంటే క్రోమోజోముల సంఖ్య అనేది ఒకే సెట్ ఉంటుంది. ఒకే సెట్ గనక క్రోమోజోముల సంఖ్య ఉంటే దాన్ని మనం ఏకస్థితి అని చెప్పేసి అంటాం. మీకు చెప్తాను, మనకు కణశాస్త్రం అనేటువంటి టాపిక్ ఉంది, అక్కడ నేను చెప్తాను మీకు ఏంటి ఏకస్థితి, ఏంటి ద్వయస్థితి అని చెప్పేసి. జస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పురుష సంయోగ బీజాలు ఏవైనా కావచ్చు, అది పురుష కావచ్చు స్త్రీ కావచ్చు, సంయోగ బీజం అని వచ్చింది అంటే అది ఏకస్థితిలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. మరి ఇవి రెండు ఏమవుతాయి? ఇప్పుడు ఇవి రెండు కలుస్తాయి. సో కలిసి ఏకస్థితి ప్లస్ ఏకస్థితి ద్వయస్థితిక నిర్మాణం ఏర్పడుతుంది. ఈ ద్వయస్థితిక నిర్మాణాన్ని మనం ఏమంటాము? సంయుక్త బీజం అంటాం. ఏమంటాం? సంయుక్త బీజం లేదా జైగోట్ అని చెప్పేసి పేరుతో మనము పిలుస్తాం. ఓకే, సో మరి సంయుక్త బీజం ఏర్పడే ప్రక్రియనే మనం ఏమంటాము? ఫర్టిలైజేషన్. సో ఫలదీకరణ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఫలదీకరణ అంటే అర్థం ఏంటి? రెండు సంయోగ బీజాలు కలయిక చెందడం. మానవుడైతే శుక్రకణము అండము రెండూ కలయిక చెంది సంయుక్త బీజం ఏర్పాటైతే దాన్ని ఫలదీకరణ అంటున్నాం. మరి మొక్కల లోపల పురుష స్త్రీ సంయోగ బీజాలు రెండూ కలయిక చెంది ద్వయస్థితిక సంయుక్త బీజం కనుక ఏర్పాటైతే దాన్ని మనం ఫలదీకరణ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? మరి ఈ విధంగా సంయుక్త బీజం ఏర్పాటైన తర్వాత ఇది తర్వాత దేనిగా మారుతుంది అంటే పిండము. ఓకే, సో పిండం నుంచి కొంతకాలం తర్వాత ఒక కొత్త మొక్క అనేది ఉత్పత్తి కావడం జరుగుతుంది. మరి ఈ విధంగా ఏర్పాటైనటువంటి మొక్క ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ ద్వారా ఉత్పత్తి చేయబడడం జరుగుతుంది. మరి ఇక్కడ మొక్కల లోపల ఈ ఫలదీకరణ అనేది ద్విఫలదీకరణ అనేది ఉంటుంది అని చెప్పేసి, అదేవిధంగా త్రిసంయోగం ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే నవాషిన్ అనేటువంటి శాస్త్రవేత్త. జస్ట్ గుర్తుపెట్టుకోండి. దీని డీటెయిల్స్ కనుక వెళ్తే మనకు 2-3 అవర్స్ పడుతుంది. మనకి ఎగ్జామ్ లోపల ఆ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. జస్ట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్లండర్గా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే
ద్విఫలదీకరణ అంటే 2 సార్లు ఫలదీకరణ జరుగుతుంది. త్రిసంయోగం అంటే 3 వేరు కేంద్రకాలు కలవడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. మరి మొక్కల లోపల ద్విఫలదీకరణ, త్రిసంయోగం ఇవి 2 జరుగుతాయి అని చెప్పేసి మనకు వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే నవాషిన్ అనేటువంటి శాస్త్రవేత్త. మరి ద్విఫలదీకరణ వల్ల ఏం ఏర్పడుతుంది? సంయుక్త బీజం ఏర్పడింది. సో త్రిసంయోగం వల్ల ఏం ఏర్పడుతుంది మొక్కల లోపల అంటే అంకురచ్ఛదం, ఎండోస్పర్మ్ అని చెప్పేసి అంటాం. సో అంకురచ్ఛదం లేదా ఎండోస్పర్మ్ అనేది ఏర్పడుతుంది. ఇంపార్టెంట్. మరి ఈ అంకురచ్ఛదం కూడా ఈ పుష్పం ఎప్పుడైతే ఫలంగా మారుతుందో అప్పుడు అంకురచ్ఛదం నశించిపోతుంది. కానీ కొన్ని మొక్కల లోపల ఫలాలు ఏర్పాటైన తర్వాత కూడా అంకురచ్ఛదం అనేది ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటి అంటే కొబ్బరి, కోకోనట్. ఓకే, కాబట్టి కొబ్బరి లోపల మనం ఏ భాగాన్ని ఆహారంగా తీసుకుంటాము అంటే అంకురచ్ఛదం. సో దీనిపైన మీకు చాలాసార్లు ఎగ్జామ్ లోపల ఆర్ఆర్బి లోపల ప్రశ్నలు రావడం జరిగింది. ఓకేనా, కొబ్బరి లోపల తినే భాగం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఏ భాగం తింటాము అంటే అంకురచ్ఛదం మనం ఆహారంగా తీసుకుంటాం. ఓకే, సో ఇది మరి కంప్లీట్గా మనకు ఫలదీకరణ అండ్ కొత్త మొక్కలు ఏర్పాటయ్యేటువంటి వరకు. మరి ఫలదీకరణ పూర్తయిన తర్వాత ఏం జరుగుతుంది మొక్కల లోపల? ఇటు ఒకసారి చూడండి. ఎప్పుడైతే ఫలదీకరణ పూర్తవుతుందో అప్పుడు మొక్కల లోపల కొన్ని మార్పులు జరుగుతాయి. ఏంటి ఆ మార్పులు అంటే కీలము, కీలాగ్రము ఇవన్నీ కూడా నశించిపోతాయి ఫలదీకరణ జరిగిన తర్వాత. అదేవిధంగా కేసరాలు, ఆకర్షణ రక్షక పత్రాలు ఇవన్నీ కూడా రక్షక ఆకర్షణ పత్రాలు, కేసరాలు ఇవన్నీ కూడా నశించిపోవడం జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మొత్తం నశించిపోతాయి ఎప్పుడు? ఫలదీకరణ పూర్తయిన తర్వాత. మరి ఫలదీకరణ జరిగిన తర్వాత ఏ మార్పులు? ఇవన్నీ నశించిపోతాయి. ఇంకా ఏం జరుగుతుంది అంటే ఇదే భాగం, ఇది అండాశయం అన్నాం. అండాశయం దేనిగా మారుతుంది అంటే ఫలంగా మారుతుంది. మొక్కల లోపల అండాశయం దేనిగా మారుతుంది? ఫలంగా మారడం జరుగుతుంది. ఓకేనా, మరి అండాశయం లోపల ఏమున్నాయి? అండాలు ఉన్నాయి. మరి అండాశయం ఫలంగా మారితే అండాలు వేటిగా మారుతాయి? విత్తనాలుగా మారుతాయి. ఇవన్నీ ఏంటివి? విత్తనాలు. సో అండాలు విత్తనాలుగా మారుతున్నాయి. అండాశయం అనేది ఫలంగా మారడం జరుగుతుంది. ఇవి మార్పులు చాలా ఇంపార్టెంట్. గతంలో అడిగాడు ఆర్ఆర్బి లోపల ఫలము దేని యొక్క మార్పు అని చెప్పేసి. సో ఫలం దేని యొక్క మార్పు? అండాశయం యొక్క మార్పు. క్లియర్. ఇప్పుడు మరి ఫలం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫలాల గురించి చదివే శాస్త్రాన్ని మనం ఏమంటాం అంటే పోమాలజీ అంటాం. ఓకే, సో పోమాలజీ దీనిపైన కూడా మనకు గత ఆర్ఆర్బి లోపల ప్రశ్న రావడం జరిగింది. సో పోమాలజీ అంటే ఫలాల గురించి చదివేటటువంటి శాస్త్రం. నెక్స్ట్ ఫలాలనిచ్చే మొక్కల పెంపకాన్ని మనం ఏమంటాం అంటే పోమికల్చర్ అంటాం. సో పోమికల్చర్. మరి ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలాల లోపల 2 రకాలుగా మనకు ఈ ఫలాలు అనేవి ఉంటాయి. అందులో ఒకటి అనృత ఫలాలు. ఓకే, అనృత ఫలాలు. సో ఫాల్స్ ఫ్రూట్స్ అని చెప్పేసి అంటాము. రెండవది నిజ ఫలాలు, ట్రూ ఫ్రూట్స్ అని చెప్పేసి అంటాం. అనృత ఫలాలు, నిజ ఫలాలు. ఓకే, సో ఫాల్స్ ఫ్రూట్స్, ట్రూ ఫ్రూట్స్ అని చెప్పేసి 2 రకాలుగా మనం వర్గీకరిస్తాం. సింపుల్. మనం ఫస్ట్ నిజ ఫలాలు అంటే ఏంటో చూద్దాం. నిజ ఫలం అంటే అర్థం ఏంటి అంటే అండాశయము మాత్రమే ఫలంగా మారినట్లయితే వాటిని మనం ఏమంటాం అంటే నిజ ఫలాలు అని చెప్పేసి అంటాం. ఓకేనా, అండాశయము మాత్రమే ఫలంగా మారుతుంది. అట్లా కాకుండా అనృత ఫలం అంటే అర్థం ఏంటి అంటే అండాశయంతో పాటుగా మిగిలిపోయిన భాగాలు ఏం మిగిలిపోయినాయి? పుష్పాసనం మిగిలిపోయింది, పుష్పవృంతం మిగిలిపోయింది. సో అండాశయంతో పాటు పుష్పాసనము కానీ పుష్పవృంతము కానీ ఫలంగా మారితే అట్లాంటి ఫలాలను మనం ఏమంటాం అంటే అనృత ఫలాలు అని చెప్పేసి అంటాం. ఓకే, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనృత ఫలాలకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఒకటి యాపిల్. ఓకే, యాపిల్. రెండవది ఏంటి అంటే జీడి మామిడి, క్యాషోనట్. ఓకే, మరి యాపిల్ లోపల ఏ భాగం అనృత ఫలంగా మారుతుంది అంటే పుష్పాసనం. సో యాపిల్ లోపల పుష్పాసనం అనేది అనృత ఫలంగా మారుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, యాపిల్ లోపల తినే భాగం ఏంటి అంటే పుష్పాసనం. ఇంపార్టెంట్. అదేవిధంగా జీడి మామిడి లోపల ఏ భాగం మారుతుంది అంటే పుష్పవృంతం. కాబట్టి జీడి మామిడి లోపల తినే భాగం ఏంటి అంటే పుష్పవృంతం. యాపిల్ లోపల తినే భాగం ఏంటి అంటే పుష్పాసనం. చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన కూడా మనకు గత ఆర్ఆర్బి లోపల ప్రశ్నలు రావడం జరిగింది. రైట్. ఇప్పుడు మరి నిజ ఫలాలు. సో నిజ ఫలాలకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటివంటే కొన్ని రకాలు ఉన్నాయి. ఒకటి
పోమ్ లేదా పెపో. సో పెపో అనేది ఒక నిజ ఫలం యొక్క పేరు. మరి ఏ మొక్కల్లో ఉత్పత్తి అవుతుంది పెపో అంటే ఎగ్జాంపుల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి దోస మరియు గుమ్మడి. సో దోస గుమ్మడి లోపల ఫలాన్ని మనం ఏమంటాము? పెపో అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పోమ్. పోమ్ అనేది యాపిల్. సో యాపిల్ లోపల మనం ఫలాన్ని ఏ పేరుతో పిలుస్తాము టెక్నికల్గా అంటే పోమ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ కవచ బీజకం, క్యారియాప్సిస్ అంటాం. సో కవచ బీజకం అనేది వరి, గోధుమ, మొక్కజొన్న లాంటి మొక్కల లోపల, వరి, గోధుమ, మొక్కజొన్న అంటే గడ్డి జాతి మొక్కల లోపల మనకు కవచ బీజకం అని చెప్పేసి ఫలం అనేది ఉంటుంది. నెక్స్ట్ లెగ్యూమ్. సో లెగ్యూమ్ అనేది పప్పుల లోపల అన్ని రకాల పప్పులు, వేరుశనగ కానీ, చిక్కుడు కానీ, బఠానీ ఏవైతే ఉన్నాయో వీటి లోపల ఉండే ఫలాన్ని మనం ఏమంటాం అంటే లెగ్యూమ్ అని చెప్పేసి పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ హెస్పరీడియం. హెస్పరీడియం ఇది సిట్రస్ అంటే నిమ్మ జాతి ఫలాల లోపల ఉండేటువంటి ఫలానికి పేరు హెస్పరీడియం. అదేవిధంగా ఇంకా కొన్ని చెప్తున్నాను చూడండి. టెంకెగల ఫలం. టెంకెగల ఫలం. సో టెంకె అంటేనే గుర్తుపెట్టుకోవాలి కొబ్బరి, మామిడి, ఇవి రెండు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ మృదు ఫలం, బెర్రీ అని చెప్పేసి అంటాం. అంటే దాని యొక్క పై భాగం కొంచెం మెత్తగా మృదువుగా ఉంటుంది. మీరు సింపుల్ ఎగ్జాంపుల్స్ టొమాటో కానీ, చిల్లీ మిరపకాయ కానీ, వంకాయ కానీ ఎట్సెట్రా, ఇవన్నీ కూడా మనకు మృదు ఫలాలు. నెక్స్ట్ సోరోసిస్. సోరోసిస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ పైనాపిల్ మరియు పనస. సో అనాస, పనస ఏవైతే ఇవి రెండు ఉన్నాయో ఇవి సోరోసిస్ అనేటువంటి ఫ్రూట్గా పిలువబడతాయి. నెక్స్ట్ చివరిగా సైకోనస్. ఓకే, సో సైకోనస్ అనేటువంటి ఫ్రూట్ ఏ మొక్కల్లో ఉంటుంది అంటే మర్రి మొక్క లోపల ఉండే ఫలాన్ని మనం సైకోనస్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇట్లా నిజ ఫలాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఆర్ఆర్బి ఎగ్జామ్కి సంబంధించి. ఓకేనా, ఇప్పుడు చివరిగా విత్తనాలు. సో విత్తనాల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటాం అంటే స్పెర్మాలజీ అంటాం. స్పెర్మాలజీ. ఓకే, సో విత్తనాల గురించి చదివే శాస్త్రం ఏంటి? స్పెర్మాలజీ. మరి విత్తనాలు ఎక్కడ ఉన్నాయి? అండాశయం లోపల అంటే ఫలం లోపల ఉన్నాయి. మరి ఈ విత్తనాల లోపల ప్రపంచం లోపలనే అతి పెద్ద విత్తనం పేరు ఏంటి అంటే పెద్ద విత్తనాన్ని కలిగిన మొక్క లొడీషియా అనే మొక్క. సో లొడీషియా అనే మొక్క లోపల ప్రపంచం లోపలనే అతిపెద్ద విత్తనం ఉంటుంది. నెక్స్ట్ అతి చిన్న విత్తనం ఎక్కడ ఉంటుంది అంటే ఆర్కిడేసి. సో ఆర్కిడేసి మొక్కల యొక్క సమూహాన్ని మీరు గమనించినట్లయితే ఇందులోపల అతి చిన్న విత్తనాలు మనకు కనబడతా ఉంటాయి. ఓకేనా, సో ఇది మరి కంప్లీట్గా మొక్కల లోపల ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి స్ట్రక్చర్, ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. రైట్, సో నెక్స్ట్ క్లాస్ లోపల మొక్కల యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను మనం చెప్తే మొక్కల యొక్క టాపిక్ మొత్తం అయిపోతుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.